హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2026 నూతన సంవత్సరంలో మరొక 3 కొత్త పథకాలను అమల్లోకి అయితే తీసుకురాబోతున్నారనమాట. ముఖ్యంగా ఆ పథకాలు అనేటువంటివి ఏమిటి? వాటి పేర్లేంటి? వాటికి ఎవరు అర్హులవుతారు? ఎవరు అనర్హులవుతారు? వాటి ద్వారా ఎవరెవరికి ఏమేమి లబ్ధి చేకూరుతుంది? కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలి? మెయిన్‌గా ఎప్పుడు అమల్లోకైతే రాబోతున్నాయి? ఈ సమాచారం మొత్తం కూడా ఈ వీడియో ద్వారా మీకు అందజేస్తాను. వీడియోను ఎండ్ వరకు చూసి ఫస్ట్ టైమ్ ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, వీడియోకి లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైమ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి గైస్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, ఈ 2026 కొత్త సంవత్సరంలో మహిళలకు మరొక 3 కొత్త పథకాలనైతే అమల్లోకి తీసుకురాబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు మెయిన్‌గా ఆ పథకాలు ఎటువంటివేంటి? వాటి పేర్లేంటి? వాటికి ఎవరు అర్హులవుతారు? వీటి గురించి వన్ బై వన్ అయితే ఒక్కొక్క పథకం గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇందులో మొట్టమొదటిగా వచ్చేసి ఆడబిడ్డ నిధి పథకం అండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం వచ్చేసి మహిళల కోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ చేయూత పథకం అని మీరు వినే ఉంటారనమాట. సో, ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకంకి బదులుగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే మనకు మహిళల కోసం తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా? అయితే ఈ పథకం మెయిన్‌గా ఎప్పుడు అమల్లోకి అయితే రాబోతుంది? వీటికి ఎవరు అర్హులవుతారు? అండ్ దీంతో పాటుగా ఈ పథకం ద్వారా ఎవరెవరు ఏమేమి లబ్ధి చేకూరుతారు? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అనేది ఏమిటి? ఈ వివరాలన్నిటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడినటువంటి రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలు మరియు ఇతర సామాన్య వర్గాల ప్రజలకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్నైతే అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఈ పథకం కింద వచ్చేటువంటి డబ్బులను ప్రభుత్వమే డైరెక్ట్‌గా ఈ అర్హులకైతే అందజేస్తూ ఉంది. మధ్యవర్తుల ప్రమేయం, ఎవరి ప్రమేయం కూడా లేకుండా పేద ప్రజలకే అందజేస్తూ ఉందన్నమాట. అంటే డీబీటీ విధానంలో ఈ డబ్బులనేదాన్నయితే విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడేంటంటే మనకు ఈ డబ్బులను 18,000 ఒక సంవత్సరానికి అందజేస్తారా? లేదా ప్రతి నెల రూ. 1,500 చొప్పున అందజేస్తారా? అనే విషయం మీద మనకు ఇంకా ప్రభుత్వం క్లారిటీ అయితే ఇవ్వాలి. మనకి ఇంకా అప్డేట్ అనేదైతే రాలేదన్నమాట దీని మీద. సో, అయితే దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో క్లియర్‌గా కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. అంటే మంత్లీ వైస్‌గా రూ. 1,500 ఇస్తే బెటరా? లేదంటే ఇయర్లీ వైస్‌గా రూ. 18,000 ఇస్తే బెటరా? అనే విషయం మీద కామెంట్ పెట్టి తెలియచేయండి. ఆల్రెడీ మనకు ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ అనేది కేటాయింపు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ బడ్జెట్ సంగతి చూసినట్లయితే మెయిన్‌గా మనకు ఈ 2025, 26 సంవత్సరానికి సంబంధించి 3,300 కోట్ల రూపాయలనైతే కేటాయింపు చేస్తున్నారు. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు క్యాస్ట్ వైస్‌గా మనకు ఈ కేటాయించినటువంటి నిధులను కూడా డివైడ్ చేసి కూడా చెప్పడం జరిగిందనమాట. మీరిక్కడ స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నారు. ఒక్క సెకండ్. ఓకేనా? బీసీ మహిళలకొచ్చేసి రూ. 1,000 అలాగే ఈబీసీ మహిళలకొచ్చేసి రూ. 629 మైనారిటీ మహిళలకొచ్చేసి రూ. 83 ఎస్సీ, ఎస్టీ మహిళలకొచ్చేసి మిగిలినటువంటి నిధులు ఎంతైతే ఉంటాయో ఆ నిధులన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ మహిళలకైతే యూజ్ చేస్తారనమాట. ఈ 3,300 కోట్ల రూపాయల నిధులలో. ఓకేనా? సో, ఇక ఈ పథకానికి సంబంధించిన అర్హతలు చూద్దామండి. ఎవరు ఎలిజిబుల్ అవుతారు? ఓకేనా? ఆడబిడ్డ నిధి పథకంకు సంబంధించినటువంటి డబ్బులు మీరు పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ క్రింది అర్హత ప్రమాణాలనేటువంటివి తప్పనిసరిగా ఉండాలనమాట. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి స్థిర నివాసి అయితే ఉండాలి. మహిళ ఎవరైతే ఉంటారో, సో, ఆ మహిళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసితులైతే ఉండాలనమాట. అలాగే ఈ యొక్క రైతు, మధ్యతరగతి పేద కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద కుటుంబాల సభ్యులు మాత్రమే అర్హులైతే అవుతారనమాట. ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా ఇప్పటికే ఆర్థిక సహాయం పొందేటువంటి వ్యక్తులు ఎవరు కూడా అర్హత అనేది పొందరనమాట. ఓకేనా? సో, ఇక వయసు పరిమితి చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య అయితే ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళందరూ కూడా అర్హులే అవుతారనమాట.
కుటుంబ ఆదాయ రికార్డులు, పౌర ధృవీకరణ మరియు ఇతర సంబంధిత డాక్యుమెంట్లన్నీ కూడా సమర్పించి ధృవీకరణ అయితే పొంది ఉండాలనైతే చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో, ఈ విధమైనటువంటి అర్హతలు ఎటువంటివి కలిగి ఉండాలి. ఇక మీరు అప్లై చేసుకోవడానికి గల ప్రాసెస్ ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం బ్రీఫ్‌గా చూద్దామండి. ఆడబిడ్డ నిధి పథకం కోసం దరఖాస్తు చేయడం ఎలాగో మీకిప్పుడు సులభంగా అయితే చెప్తాను. ఓకేనా? సో, అధికారిక వెబ్‌సైట్ లేదా స్థానిక గ్రామ, మండలం కార్యాలయాల ద్వారా మీరు దరఖాస్తులు ఎటువంటివి పొందవచ్చు. డాక్యుమెంట్లన్నిటిని కూడా జత చేయడం ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్ వివరాలు, నివాస ధృవీకరణం వంటి డాక్యుమెంట్లన్నిటిని కూడా ఫారంతో పాటుగా మీరు యాడ్ చేసి అప్లికేషన్ అనేది సమర్పించుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్స్ చూడొచ్చు క్లియర్‌గా. ఆధార్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్సు, రైస్ కార్డు, అలాగే కుల ధృవీకరణ పత్రము, పనిచేసేటువంటి మొబైల్ నంబర్ ఖచ్చితంగా ఉండాలి. బ్యాంక్ పాస్ పుస్తకం జెరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. బ్యాంక్ పాస్ పుస్తకం జెరాక్స్ సంగతి చూసినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఫస్ట్ వచ్చేసి యాక్టివ్‌లో అయితే ఉండాలన్నమాట. ఓకేనా? ఇది గనుక యాక్టివ్‌లో లేకుండా ఉన్నట్లయితే మీకు డబ్బులనేది రాదు. అండ్ అలాగే ఎన్‌పిసిఐ లింక్ అనేది ఉండాలి మీరు మీ బ్యాంక్ అకౌంట్‌కి. ఓకేనా? ఈ ఎన్‌పిసిఐ లింక్ చేసుకుంటేనే పడతాయి. లేదంటే పడదనమాట. అలాగే ఈకేవైసీ కూడా అప్డేట్ అనేది చేసి పెట్టుకోండాలి మీరు. ఎందుకంటే మీకు డీబీటీ విధానంలో ఈ డబ్బులనేది డైరెక్ట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు కాబట్టి, ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్స్‌కు ఈ 3 లింక్‌లో పెట్టుకొని చేసి పెట్టుకోండాలి. అప్పుడే డబ్బులనేది రిలీజ్ కావడం జరుగుతుందనమాట. ఇక్కడ వరకు క్లియరు. అసలు మనకి ఈ పథకం ఎప్పుడు అమల్లోకి తీసుకొస్తారు అంటే చాలామంది కూడా ఈ సంక్రాంతి, భోగి ఈ పండుగలు కానుకలుగా తీసుకొస్తారని చెప్తూ ఉన్నారు. బట్ మనకు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇంకా మనకు దీనికి సంబంధించి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది ఇంకా రాలేదు. బట్ ముందు ముందు రోజుల్లో అప్డేట్స్ ఖచ్చితంగా వస్తాయి. మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ దీంతో పాటుగా మహిళలకు మరొక 2 పథకాలనేటువంటివి కూడా ఉన్నాయి. అవేంటో కూడా క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఒకటొచ్చేసి ఎన్టీఆర్ విద్యా లక్ష్మి పథకము. మరొకటొచ్చేసి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అండి. ఓకేనా? ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు మీరు. సో, ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి యొక్క పథకాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? వీటికి ఎవరు అర్హులవుతారు అంటే మెయిన్‌గా మనకు డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ ఈ 2 పథకాలకు అర్హులే అవుతారండి. ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువుల యొక్క రుణాలనైతే అందిస్తుంది. చదువుల కోసం రుణాలను, ఆర్థిక సహాయాన్నయితే అందిస్తుంది. రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకైతే. కేవలం పావలా వడ్డీకే ఈ డబ్బులనేది మీకు అందచేయడం జరుగుతుంది. గరిష్టంగా 48 వాయిదాల్లో చెల్లించుకోవచ్చనమాట. అది కూడా అడ్మిషన్ లెటరు, ఫీజు రసీదు తప్పనిసరి చేశారు. మనకి ఈ డాక్యుమెంట్స్ యాడ్ చేసి మీ యొక్క ఈ డ్వాక్రా సంఘాలకు సంబంధించి పై అధికారులు ఉంటారు కదా! సో, వాళ్ళు గనుక సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు మొత్తం కూడా ఆన్‌లైన్‌లోనే వాళ్ళకి ఇచ్చినటువంటి మొబైల్ యాప్‌లోనే ఈ అప్లికేషన్స్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తారనమాట. దాని తర్వాత 48 గంటల్లో మీకు డబ్బులనేది నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ కావడం జరుగుతుంది. ఇది ప్రాసెస్ మనకు. ఓకేనా? సో, ఈ ప్రాసెస్‌లోనే మీరు 2 పథకాల కింద డబ్బులనేది అయితే పొందొచ్చు. ఇంకొక పథకం వచ్చేసి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం. ఇది వచ్చేసి సభ్యురాలి యొక్క కుమార్తె వివాహ ఖర్చుల కోసమైతే అందిస్తూ ఉన్నారనమాట. అది కూడా రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు రుణమైతే ఇస్తారు. పావలా వడ్డీకైతే ఇస్తూ ఉన్నారండి. మనకు మాక్సిమం ఈ డబ్బులు కూడా పరిశీలన అనంతరం సభ్యురాలి యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకైతే జమ కావడం జరుగుతుంది. ఓకే. ఈ 3 పథకాలనేటువంటివి కొత్తగా అమల్లోకైతే రాబోతున్నాయి. ఇంకా డేట్స్ అనేటువంటివి ఫిక్స్ చేయలేదు. బట్ మీకు అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉంటాను గైస్. ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకునేసి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.